హాయ్ ఫ్రెండ్స్, మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ఈరోజు అయితే వెమ్లవాడకి వెళ్దామని రెడీ అయినాం ఫ్రెండ్స్. మా పాప అయితే బండి చుట్టూ అటు ఇటు తిరుగుతుంది, మా ఆయన అయితే సెల్ చూస్తున్నాడు. ఇక ఇదైతే మా బండి మీద అట్లా రేణుక వెళ్దామా అని ఒక ఫోటో ఉంటుంది అన్నమాట. మా పాప ఊరు వెళ్తున్నామంటే ఏం సంబరం అవుతుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక మేమైతే బయలుదేరిపోయామన్నమాట, బైక్ మీద వెళ్తున్నాం. ఇక వెళ్ళేటప్పుడు మధ్యలోనైతే ఈ బర్రెలు వచ్చినాయి, బాగున్నాయని నేనే వీడియో తీసిన. ఇంకా బయలుదేరిపోయినాం, మళ్ళీ దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతాం. ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి తీగల బ్రిడ్జ్, కరీంనగర్ తీగల బ్రిడ్జ్ వస్తుంది, అదే ఇది. కొంచెం బండి మీద అట్లా సరదాగా వెళ్తున్నాం అనమాట, అటు ఇటు చూసుకుంటూ. మా పాప అయితే అట్లా ముందు కూర్చుంది. ఇంకో ఇదైతే మా ఆయన వర్క్ చేసే షాప్ అన్నమాట, బాడీ షాప్, కార్ షోరూంలో వర్క్ చేస్తాడు మా ఆయన. ఇదైతే వెళ్ళేటప్పుడు డీమార్ట్ బైపాస్ దగ్గరలో ఉంటుంది. ఇంకా ఇదైతే బైపాస్ అదే అటు సైడు మనకు ఒక పార్క్ ఉంటుంది అన్నమాట, డీర్ పార్క్. మధ్యలో ఒక కోతి కూడా వెళ్ళింది. ఇటు సైడ్ ఈ బైపాస్కి 2 పార్కులు ఉంటాయి. ఇక్కడైతే ఇంకొక ఉజ్వల పార్క్ అని వచ్చింది. ఇవి డ్యామ్కి దగ్గరలోనే ఉంటాయి, మనం వెళ్తుంటే డ్యామ్ కూడా వస్తుంది. ఇక్కడ ఐటీ టవర్ కరీంనగర్, ఇది కూడా మనకు బైపాస్ దారిలోనే ఉన్నదన్నమాట. ఇంకా ఇటు సైడ్ నుండి మనం డ్యామ్ ఎక్కాలి. డ్యామ్ పైకి వెళ్ళి చూడాలంటే అటు సైడ్ దారి నుండి వెళ్ళాలన్నమాట. ఇంకా పక్కనే అన్ని చిన్న చిన్న షాప్స్ అంటే మినీ మొక్కజొన్న అవి ఇవి ఉంటాయి. ఇంకా అక్కడ నుండి అయితే మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతున్నాం. వీడియో తీస్తున్నా, అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడే వీడియో తీస్తున్నా, అందుకే ఇట్లా షేక్ అవుతుంది. ఇక్కడ డ్యామ్ మనకు కనిపిస్తుంది, వాటర్ ఏం లేవు. దారిలో వెళ్ళేటప్పుడు అయితే రోడ్ అయితే ఇట్లా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి రోడ్కి, ఈ వేములవాడ రోడ్లో. ఎందుకంటే చాలా వెహికల్స్ వెళ్తాయి కదా. వెహికల్స్ ఎక్కువ ఎందుకు వెళ్తాయి అంటే అటు సైడు బండ ఎక్కువ ఉంటుంది అటు సైడు. అక్కడ నేను వీడియో ఏం తీయలేదు. ఇదైతే మనం వెళ్ళే దారిలో కుదురుపాక దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంతకుముందు పాత బ్రిడ్జ్ ఉండే అన్నమాట, అది వాటర్ ఎక్కువ వస్తుంది వర్షాలప్పుడు, అది మునిగిపోవడం, అటు ఇటు రాకపోకలు లేకపోవడం అయితే ఉండేది. ఇదైతే బ్రిడ్జ్ అన్నమాట, పైన చూడండి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి తీసాను బ్రిడ్జ్ ఇది. ఇక బ్రిడ్జ్ దాటిన తర్వాత మేమైతే ఒక దగ్గర ఆగినాం, ఇక కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి. మా పాప అయితే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు, మంచిగా చూస్తుంది. ఇంకా అక్కడనే నేనైతే రోడ్ మీద అట్లా వెహికల్స్ వెళ్ళే వాటిని అట్లా అట్లా వీడియో తీస్తున్నా. ఒక మొక్కజొన్న కంకి అయితే కొనుక్కున్నాం అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఆటోలో కూర్చొని తినడం స్టార్ట్ చేసిర్రు, మా పాప ఉన్న మా ఆయన. ఇంకా మనకి ఎక్కడ వీడియో దొరికితే అక్కడ తీసుకోవాలని చెప్పేసి నేనైతే ఎప్పుడు వీడియో తీస్తూనే ఉంటా. మా వాళ్ళు చేసే పని మా వాళ్ళు చేస్తూ ఉంటారు. మా పాప మంచి ఆటోలో కూర్చొని మంచిగా తింటుంది అనమాట. ఇక్కడే మాకు ఒకటి కనిపించింది, ఇంద్రం ఇల్లు పూర్తి మెటీరియల్తో కడతాం 8,50,000 అని. చాలా తక్కువ కదా, మాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఒక తొండు ఉంది, వచ్చినప్పటి చూస్తున్నా, అది చనిపోయిందో బతుకుందో అర్థమవుతలేదు, అందుకే దాన్ని వీడియో తీసిన అన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే తినడం అయిపోయింది, వాటర్ తాగడం కూడా అయిపోయింది. ఇంకా అక్కడ నుండి మళ్ళీ బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా వెళ్తున్నాం, అంటే కుదురుపాక దాటిన తర్వాత తొందరనే ఇంకా మనకు వేములవాడ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నాంపల్లి వచ్చింది అన్నాడు. పైన మీకు అక్కడ కనిపిస్తుందా పాము లాంటిది ఉంటుంది, మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను వెళ్ళాను ఒకసారి అయితే. ఇంకా అక్కడ కొంచెం రోడ్ మీద తీయనికి వీలవ్వలేదు. ఇంకా ఇదైతే మన ఎంట్రన్స్, రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి అయితే మనం లోపలికి వెళ్ళాలి. అంటే ఆ పాము చూసారు కదా, దాని వెనకాలే ఉంటుంది అనమాట ఈ దారి, నాంపల్లి. ఇట్లా వెళ్తే మనం డైరెక్ట్గా ఇంకా వేములవాడ గుడికి వెళ్ళిపోతాం. ఇంకా పక్కనే చిన్న టెంపుల్ ఉందన్నమాట, పక్కనే ఒక కొలను కూడా కనిపిస్తుంది, ఆ చెరువులాగా. అందులో తామర పూలు అయితే మస్తు ఉంటాయి, కొంచెం ముందటికెళ్ళి కనిపిస్తాయి. కెమెరాలో అంత క్యాప్చర్ చేయలేకపోయినా కానీ బాగుంటాయి అవి. వెళ్ళినప్పుడు అలా చూస్తాం కదా మేము. ఇప్పుడైతే వేములవాడ అయితే వచ్చేసింది, పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది అన్నమాట. కొంచెం ముందుకెళ్తే మనకు బస్ స్టాండ్ కనిపిస్తుంది. వేములవాడ పాత గుడి తీసేసి అక్కడ భీమేశ్వర ఆలయంలో దర్శనం అయితే పెట్టారనమాట. ఎందుకంటే గుడిని కొంచెం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అవి ఎప్పుడుకి పూర్తయితాయో, మనం ఎప్పుడు దర్శనం చేసుకుంటామో మనకైతే ఇప్పట్లో తెలియదు. ఇదైతే అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది, కింద వాగు అని అంటారు, బట్ ఎక్కువ వాటర్ ఏమి ఉండయి. ఈ బ్రిడ్జ్ మించల్లే వెళ్ళాలి మనం టెంపుల్కి వెళ్ళాలంటే. అటు సైడ్ కూడా ఒక కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు, అంటే వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందను మరి ఏమో తెలియదు. కొత్త బ్రిడ్జ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్తాం. భీమేశ్వర ఆలయం ఎట్లా ఉంది, చాలా రోజుల తర్వాత వస్తున్నాం మేము. మా పాప వెంట్రుకలు అప్పుడు వచ్చామన్నమాట, ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. ఇక అక్కడైతే ఇంకా నేను వీడియో ఆపేసిన, రోడ్ క్రాస్ చేస్తున్నామని చెప్పేసి.
ఇంకా అటు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఏం తీయలేదు, ఇట్లా పక్కన ఇలాంటి రేకులు పెట్టేసి మొత్తం గుడంతా క్లోజ్ చేసేసారు. అక్కడ పోషమ్మ బోనాలు అవుతున్నాయి. గిట్ సైడ్ అయితే కూడా లోపలికి ఎంట్రీ లేదనమాట, అక్కడ గేట్ కనిపిస్తుంది కదా. ఇంకో ఇదైతే భీమేశ్వర ఆలయం, ఆలయంకి వెళ్ళడానికి దారి అని ఉంది కదా. ఇక్కడ ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు, మా ఆయన ఎవరైనా చూస్తారు ఆపే ఆపే అంటున్నాడు. అంటే ఇందులోకి ఎంట్రీ మనం లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం పెట్టారనమాట, క్యూ లైన్స్ అనేటి. అటు సైడ్ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేసి మేము లోపలికి అయితే వెళ్ళడానికి ఇంత దూరం నడిచామన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఎక్కువ జనాలు ఏం లేరు. మేము వెళ్ళిన రోజైతే సండే, ఆషాఢంలో కదా, ఎక్కువ జనాలు ఏం లేరన్నమాట. మేము వెళ్ళింది అప్పుడే. ఇంకా మేమైతే ఇంకా మా ఆయన మా పాపని ఎత్తుకుని ముందట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు, నేనైతే వెనకాల వీడియో తీసుకుంటూ వస్తున్నా. ఇంకా చూడండి ఇంకా ఉంది, మ్యాక్సిమం చాలా దూరమే ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళాలంటే ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడ కోడెని కట్టడానికి టికెట్ కూడా మనం అక్కడనే దూరంలో తీసుకోవాలన్నమాట. అక్కడ తీసుకుంటేనే ఇట్లా రావస్తుంది. లోపల ఏం వీడియోస్ తీయలేదు, బయటకు వచ్చిన తర్వాత తీసాను, ఎందుకంటే అలో లేదని చెప్పారు వీడియోస్ చేయడం. ఇంకా కోడెలు అంటే అట్లా తిరిగి గుడి చుట్టూ తిరిగి అక్కడ కడతారనమాట కోడెను. చూడండి ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది, బట్ కొంచెం ఇరుగ్గా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది ఇరుగ్గా ఉండడం వల్ల. ఇంకా నేనైతే లడ్డు తీసుకుందామని చెప్పేసి లడ్డు కౌంటర్కి అయితే వచ్చేసాను. ఇంకా పైసలు పట్టుకొని అయితే మంచిగా లైన్లో నిల్చున్నా. లైన్ అయితే ఫుల్ పెద్ద ఉంది. ఇంకా పాప ఎందుకు ఇబ్బంది పడతాయని చెప్పేసి మా ఆయన ఎత్తుకొని బయట నిల్చున్నాడు. ఇంకా నేనైతే లడ్డు కోసం అయితే తీసుకున్నా, 3 లడ్డూలు అయితే తీసుకున్నాం అనమాట. ఆ కౌంటర్ దగ్గర తీసుకున్నా, అక్కడ కెమెరా పెట్టి మెల్లగా తీస్తున్నాను అనమాట నేను. ఇంకా తీసుకొని అయితే ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాం. మా పాపకు ఏదన్నా ఒక బొమ్మ కొందాం అనుకున్నాం. షాప్కి వచ్చినప్పుడు అసలు వీడియో తీయడం మర్చిపోయినా. ఇంకా కొన్న తర్వాత ఒకసారి అయితే వీడియో తీద్దామని చెప్పేసి మొత్తం ఒకసారి ఇట్లా తీసిన. ఇది 99 మాట్లాట, ఏ బొమ్మ కొన్నా 99 అని అక్కడ రాసుంది. ఇవి చిన్న చిన్న క్యూట్గా మంచిగా ఉన్నాయని చెప్పేసి అన్నీ ఒకసారి అయితే వీడియో తీసిన అన్నమాట. ఇంకా ఎక్కువ తీయలేదు, ముందు నుంచి నాకు అసలు వీడియో మీద ఐడియా రాలేదు. పాపకి ఏదైనా బొమ్మ కొనాలని చెప్పేసి అదే ఉండే అన్నమాట, అందుకని ఎక్కువ వీడియో తీయలేదు. మా పాపకైతే ఒక బొమ్మ కొనిచ్చేసిన, మా ఆమె పట్టుకొని పక్కన ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళుడే, ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీ ఇంట్లో పొల్లా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.